పేరుకే రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ పెత్తనమంతా అగ్రవర్ణాల వారిదే. అక్రమ మైనింగ్ మొత్తం దళిత సభ్యుడికి అంటగట్టేలా ప్లాన్. ఆ సంఘటనలే వైసీపీని కార్నర్ చేసేలా తయారైందట. ప్రతిపక్షానికి దొరికేలా చేశాయట. ఇంతకీ ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏం జరుగుతుంది? సిలికా ఇలాకాలో అధికార పార్టీని మసకబారేలా చేసిన ఆ విషయాలపై ఓ లుక్కేద్దాం. వెలగపల్లి వరప్రసాదరావు ఇతనొక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో తిరుపతి లోక్సభ స్థానానికి వైసీపీ ఎంపీగా ఉన్నారు. అనంతరం 2019లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ నుండి ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలుత ఆయన రాకను గూడూరు వైసీపీకి చెందిన రెడ్డి సామాజిక వర్గ నేతలు వ్యతిరేకించారు. అయితే జగన్ మాటకు ఎదురు చెప్పే సాహసం లేకపోవడంతో వరప్రసాద్కు మద్దతిచ్చారు. గూడూరుకు సిలికా మైన్స్ కు గొప్ప పేరుంది. ఇక్కడ లభించే మాస్కో వైట్, క్వార్ట్జ్, ఫైల్డ్ స్పార్స్, వెర్క్యులేటర్ కు మంచి గిరాకీ ఉంది. వీటితో తమిళనాడు చెన్నై సమీపంగా ఉండడంతో ఇసుక వ్యాపారం రాజకీయ నేతలకు కాసులు కుమ్మరించేలా తయారైంది. గెలుపొందిన కొద్ది నెలల్లోనే ఎమ్మెల్యే వరప్రసాద్ కీలక నేతల మధ్య వ్యవహారం బెడిసికొట్టింది. ఒక దశలో రెడ్డి సామాజిక వర్గ నేతలను ఆయన దూరంగా పెట్టడంతో పంచాయతీ తాడేపల్లికి కూడా చేరిన సంగతి బహిరంగ విషయమే. మైనింగ్ దందాలో వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారట. ఎమ్మెల్యే వర్గం, వ్యతిరేక వర్గం, ఇలా రెండు వర్గాల వారు జేబులు నింపుకునేవారట. అవినీతి ఆరోపణలు రావడంతో ప్రతిపక్ష టీడీపీకి అనుకూలంగా మారింది. అవకాశం వచ్చినప్పుడల్లా వైసీపీ నేతల తీరును ఎండగడుతూ ప్రజలకు వాస్తవాన్ని తెలియజేశారు. ఒక దశలో ఫ్యాన్ పార్టీ నేతలంటేనే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందట. ఎన్నికలు సమీపిస్తుండటంతో తమకు అనుకూలంగా ఉండే నేతను తెరపైకి తీసుకొచ్చేందుకు వ్యతిరేక వర్గం రెడీ అవుతున్నారట. కార్యకర్తలు, జగన్ అభిమానులు రెండుగా విడిపోవడంతో గూడూరులో పరిస్థితి అయోమయంగా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరప్రసాద్ కు వైసీపీ టికెట్ లభించడంతో జగన్ కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలే ప్రధాన కారణం. స్థానికత పెద్దగా లేకపోయినప్పటికీ జగన్ ఆయన్నే నిలబెట్టారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. సిట్టింగ్ మార్పు తప్పదన్న ఊహాగానాలకు తెరలేపాయి. రేసులో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీలో మేరిగ మురళి, బల్లి కళ్యాణ్తో పాటు గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ను టికెట్ కోసం పోటీ పడుతున్నారట. గడిచిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో గూడూరులో వైసీపీ విజయం సాధించినప్పటికీ 2014లో గెలిచిన పాసం సునీల్ కుమార్ టీడీపీలో చేరిపోయారు. నాటి నుంచి ఆయన ఆ పార్టీలో క్రియాశీలకంగా మారారు. ప్రస్తుత ఎమ్మెల్యే వరప్రసాద్ పట్ల ఉన్న వ్యతిరేకతను పాసం బాగానే క్యాష్ చేసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు విభేదిస్తూ ప్రజల్లోకి బలంగానే తీసుకువెళ్లారు. లోకేష్ యువగళం పాదయాత్ర, చైతన్య రథయాత్రలను దిగ్విజయంగా సాగేలా చేయడంతో రానున్న ఎన్నికల్లో పాసంకు సీటు గ్యారంటీ అనే టాక్ వచ్చేసింది. గూడూరు, కోట మండలాల్లో టీడీపీకి బలంగా ఉంది. చిల్లకూరు, వాకాడు మండలాల్లో టైట్ ఫైట్ ఉండనుంది.